అదేవిధంగా కేంద్రం ఇచ్చినటువంటి ఆ నిధుల్ని దారి మళ్లించడం వల్ల ఈ పోలవరం నిర్లక్ష్యం చేయడం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు పోయింది అధ్యక్ష. దీనికి సంబంధించి ఈ ఎన్డీఏ ప్రభుత్వం 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 5,936 కోట్లు గ్రాంట్ కేటాయించింది అధ్యక్ష. 12,150 కోట్లు మిగతా అమౌంట్ కూడా కేటాయింపు చేసింది అధ్యక్ష. దీనికి సంబంధించి మొన్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సుదీర్ఘంగా చెప్పడం మనం అందరూ చూసాం అధ్యక్ష. అదేవిధంగా నదులు అనుసంధానం చేస్తూ గోదావరి నదికి సంబంధించి దాదాపు 3,000 టీఎంసీ నీళ్లు వృధా అయిపోతున్నాయి అధ్యక్ష. ఆ నీళ్లు వృధా కాకుండా నదులు అనుసంధానం చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేసి వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అక్కడ ఉన్నటువంటి రైతుకు తాగునీరు అందించడానికి ఈ అనుసంధాన కార్యక్రమం ఉపయోగపడింది అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ అనుసంధాన రైతులకు ఉపయోగపడే నదుల అనుసంధాన కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసింది అధ్యక్ష.